హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో మేమున్న హోటల్ ఇదే అండి, చూసారు కదా, బెస్ట్ వెస్టర్న్ హోటల్ అని చెప్పేసి వెనకాల చూసారా, ఇదే హోటల్. చాలా బాగుంటుంది ఇక్కడ హోటల్. ఇదంతా ఫ్రంట్ వ్యూ. ఇది హోటల్కి చాలా బాగుంది కదా. ఎండ మట్టికి వాసిపోతుంది. రాత్రి వచ్చాము మేము ఇక్కడికి, చాలా చల్లగా ఉంది. కానీ ఇప్పుడైతే ఎండ బాగా హెవీ ఎండ ఉంది. ఇదంతా కూడా పెద్ద హోటల్. లోపల రూమ్స్ కానీ చాలా బాగున్నాయి. సో పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉంది ఇక్కడ. సో ఇక్కడంతా కూడా పార్క్ చేసుకోవచ్చు. మనం ఇలా వెళ్తాం లోపలికి, ఎంట్రన్స్ ఇటు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం. చూద్దాం, పదని వెళ్దాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇదంతా కూడా లాబీ చూడండి ఎంత బాగుంది. ఇది ఇక్కడ కూర్చోవాలంటే కూర్చోవచ్చు, హాయిగా రిలాక్స్ అవ్వడానికి మంచి ప్లేస్ ఇది, కూర్చోవచ్చు. సో ఫ్రంట్ డెస్క్లో వచ్చేసి ఇక్కడ మనకి బుకింగ్ కానీ ఏమైనా చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మన అకామిడేషన్ కావాలనుకుంటే మనకి స్లాట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడే బుక్ చేస్తారు. ఇది మన హోటల్ రిజర్వేషన్ కన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఇక్కడే చేస్తారు. ఇది చూసారా హోటల్లో ఎంత బాగుందో. సో మంచి బెడ్స్, క్వీన్ బెడ్స్ ఇచ్చాడు. 2 క్వీన్ బెడ్స్ బుక్ చేసాం మేము. సో ఈ 2 కూడా 4 మెంబర్స్ స్టే చేయొచ్చు మనం. సో ఆ తర్వాత ఇటు సైడ్ విండో వ్యూ చాలా బాగుంటుంది చూడండి. ఇటు ఇదంతా కూడా వ్యూ, మంచి వ్యూ. ఇది ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ 2 ఛార్జింగ్ పాయింట్స్ అవి ఇచ్చాడు. ఆ వెనకాల కూడా ఉన్నాయి ఛార్జింగ్ పాయింట్స్. తర్వాత ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు, మనం ఏమైనా వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చాడు. మనం ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే అంటే మన కొద్దిగా మందు బాటిల్స్ అట్లాంటివి, లేదంటే పాలు కానీ పిల్లలకి కానీ ఏమైనా ఉన్నట్టే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి టీవీ చూడటానికి టీవీ కూడా ఇచ్చాడు ఫెసిలిటీ. ఇక్కడికి వెళ్దాం అండి. ఇది వచ్చేసి మనం వాష్ ఏరియా, అంటే బ్రష్ చేసుకోవడం కానీ వాటికి. ఇది వచ్చేసి డ్రైయర్. ఇది మనకి హెయిర్ డ్రైయర్ అనమాట. లేడీస్కి హెయిర్ డ్రైయర్ ఇచ్చాడు. సో నాప్కిన్స్ అవన్నీ ఇచ్చాడు ఇక్కడ. సో ఈ ప్లేస్లో మనం వచ్చేసి బ్లేజర్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఐరన్ చేసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చాడు. తర్వాత ఐరన్ బాక్స్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇదంతా కూడా బాత్ ఏరియా, బాత్ టబ్ చూడండి. సో ఇక్కడ నుంచొని స్నానం చేయటం మనం. ఇది మనకి హాట్ ఎయిర్. ఇక్కడ హాట్ సింబల్, రెడ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనం పైకి తీసేసి పైకి ఎత్తే ఇది హాట్, ఆ బ్లూ వచ్చేసి కోల్డ్. సో ఇక్కడ వచ్చేసి షవర్ ఉంది. ఇది వచ్చేసి బాడీ వాష్, ఇది వచ్చేసి కండిషనర్, ఈ చివరిది వచ్చేసి షాంపూ. దీన్ని ఎలా వాడుకోవాలంటే మనం ఇలా స్క్వీజ్ చేయాలన్నమాట. ఆ స్క్వీజ్ చేస్తే వస్తుంది మనకి. ఇక్కడ చూసారు, ఇక్కడ రాశాడు కదా స్క్వీజ్ మీ అని. స్క్వీజ్ చేస్తే కింద నుంచి వస్తాయి మనకి. సో మనకి ఒక 3 టవల్స్, తర్వాత 3 నాప్కిన్స్ అవి ఇస్తాడు. ఏమైనా కావాలనుకుంటే, ఎక్స్ట్రా కావాలనుకుంటే వాళ్ళని అడిగితే అవి కూడా ఇస్తాడు మనకి. సో ఇది హోటల్. ఈ లాక్ చేసుకోవడం కోసం ఇది సపరేట్గా, అది ఎక్స్ట్రా ఫీచర్. ఇది ఇట్లా లాగేస్తే మనం ఇది లాక్ చేయకపోయినా కానీ, ఇక్కడ లాక్ చేయకపోయినా కానీ, ఏమైనా తలుపు తీసినా కానీ రాదనమాట, స్టాప్ అయిపోద్ది స్టాపర్. ఇది వచ్చేసి ఏసీ అనమాట. ఇక్కడ నుంచి ఏసీ కానీ హీటర్ కానీ ఇక్కడ నుంచి వర్క్ అయ్యింది. ఇది 24/7 వస్తూనే ఉంటుంది. ఇది హోటల్. బాగుంది కదా, వ్యూ అంతా చాలా బాగుంది కదా. ఇక్కడ లాండ్రీ అంతా కూడా జరిగింది. ఇక్కడ అంతా వాషింగ్ మిషన్స్ అన్ని పెట్టేసి లాండ్రీ అంతా కూడా ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ లోపల ఏమేం కావాలి అన్నీ కూడా ఇస్తారు. పెద్ద డ్రయర్స్, వాషర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి పిల్లలు ఆడుకోవటం కోసం చిన్న గేమ్స్ అవి పెట్టారు. సో పిల్లలు ఆడుకోవచ్చు ఇక్కడ హాయిగా, బోర్ కొట్టకుండా పిల్లలు ఆడుకోవడం కోసం ఇక్కడ గేమ్స్ పెట్టారు. సో తర్వాత ఇక్కడ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి చూడండి. ఈ వెండింగ్ మిషన్స్ వచ్చేసి మనం డబ్బులు వేసేసి మనకైనా కోక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాటర్ తీసుకోవాలంటే వాటర్ తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి చిప్స్, స్నాక్స్ కానీ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. గేమ్స్ ఏమైనా ఆడుకోవాలంటే ఇవి కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. ఇది పూల్ ఎంట్రన్స్. పూల్కి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి మనం. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం మేము. చాలా బాగుంటుందని నన్ను బ్రేక్ఫాస్ట్. పదండి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. చూసారు కదా, ఇదే బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనుకుంటాను. ఐటమ్స్ ఏమో పెట్టాడు చూద్దాం పదండి. ఆల్ ఐటమ్ పెట్టాడు. ఇది టర్కీ సాస్ అంట. ఇది స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఉన్నట్టున్నాయి. ఇవంతా స్క్రాంబుల్డ్ ఎగ్స్. ఇవన్నీ కూడా ఫ్రూట్స్, యాపిల్స్ ఉన్నాయి, బనానాస్. పిల్లలు బాగా ఇష్టం తింటారు. ఇవి మఫిన్స్ ఉన్నాయి, బ్రెడ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్రెడ్స్ మనం పెట్టుకోవచ్చు.
మా పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు బ్రేక్ఫాస్ట్కి. సో ఇవి వచ్చేసి కెలాక్స్, అవి మనం మిల్క్ కలుపుకొని తాగొచ్చు ఇవి. సో ఇవి వచ్చేసి మనకి ఓట్ మీల్స్ అవి ఉంటాయి, ప్లెయిన్ ఓట్స్ ఇవి. తర్వాత ఇక్కడ మ్యాపిల్ బ్రౌన్ షుగర్ ఓట్స్. సో ఇవి మనం పాలల్లో కలుపుకొని తాగొచ్చు ఇవి. చూసారా వేఫల్స్ ఎలా తయారు చేసుకుంటున్నారు అందరూ. జ్యూస్ మనకి ఏమైనా కావాలంటే జ్యూస్ తాగొచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూస్ ఉన్నాయి కదా, ఏమైనా కావాలంటే మనం తాగొచ్చు. ఇక్కడ వచ్చేసి యోగర్ట్ ఉంది, యోగర్ట్ కావాలంటే యోగర్ట్ తినొచ్చు. తర్వాత మనకి ఇవన్నీ టాపింగ్స్, ఇవి మంచి రాస్బెర్రీస్, క్రంచీస్ చాలా బాగున్నాయి. టాపింగ్స్ ఉన్నాయి, ఏమైనా కావాలంటే వేడి చేసుకోవచ్చు ఓవెన్. అదంతా కూడా డైనింగ్ ఏరియా. సో మా ఫ్యామిలీ అయితే ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మ్యాపిల్ సిరప్ చూడండి ఎలా ఉందో, ఆ సిరప్ అలా వేసుకోవచ్చు. యాపిల్ మీద మ్యాపిల్ సిరప్ వేసుకోవచ్చు. చూడండి ఎగ్ స్క్రాంబుల్ వేసుకున్నాను నేను, తర్వాత ఆలు వేసుకున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ట్రిప్ అంతా కూడా మేము ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం. మనం వేఫర్ ఎలా తయారు చేస్తారు చూద్దారండి. ఫస్ట్ వచ్చేసి ఆ వేఫర్ సంబంధించిన మిక్చర్ ఉంటుంది, ఆ మిక్చర్ ఒక గ్లాస్లో తీసుకొని, ఆ మిషన్ ఉంటుంది ఇక్కడ, ఆ గ్లాస్లో తీసుకొని ఇక్కడ మౌల్డ్ ఉంటుంది, ఈ మౌల్డ్ వేయటమే. సో ఆ షేప్లోకి పడిపోయిన తర్వాత అది మూసేస్తారు. సో దాన్ని ఇట్లా ఫ్లిప్ చేయటం, ఇలా ఫ్లిప్ చేస్తే టైం స్టార్ట్ అవుద్ది అక్కడ 2 minutes 26 seconds. సో ఇది కుక్ అవుద్ది అనమాట ఈలోపు 2 minutes దాకా. చూసారు కదా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు. సో ఆ తర్వాత ఈ టర్న్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి, సెకండ్ సైడ్ కూడా బేక్ అయిపోవస్తుంది చూడండి ఒకసారి. 2 sides చేయాలి ఇది బేక్. అది అయిపోయింది. తర్వాత తీసేస్తే చూసారు ఎలా ఉంది వేఫిల్. ఈ వేఫిల్ని స్పూన్స్ ఉంటాయి, స్పూన్ తీసుకొని తీసేయటం బయటికి, ప్లేట్స్లో పెట్టుకోవటం. తర్వాత సిరప్ ఉంటుంది, ఈ సిరప్ యాడ్ చేసుకోవటం దీనికి. ఇది స్ట్రాబెర్రీ కివి జ్యూస్, ఇది వచ్చేసి యాపిల్ జ్యూస్, ఇదేమో ఆరెంజ్ జ్యూస్. ఇది జస్ట్ సింపుల్ వాటర్. సో ఇది బాగుంటుంది అంటే ఇది ట్రై చేస్తున్నారండి ఇది. ఇది సూపర్. చూసారా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో డిఫరెంట్ ఐటమ్స్. ఈ పాప అయితే ఫుల్ ఎంజాయ్, ఎగ్ స్క్రాంబుల్ వేసుకుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో వాళ్ళ డాడీ పెడితే కానీ తిన్నట్టు చూడండి ఒకసారి. హాయ్ చెప్పు అలేనా, హాయ్. సో నెక్స్ట్ షర్లీ. అయిపోయిందా? యూర్ డన్ రైట్. నెక్స్ట్ బన్ను ఇది వెరైటీగా వేసుకుంది. సో మినీది అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తిన్నారా? తినబోతున్నారా? ఓకే బాగుందా? ఇదే బ్రేక్ఫాస్ట్ చేస్తే అందరం కలిసి బయటకు వెళ్ళాలి. ఇప్పుడు మనకి కాఫీ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు కాఫీ. సో ఫ్రెష్ కాఫీ దొరికింది మనకి. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే కాఫీ తీసుకున్నాడు, బాగుందండి. సో ఇక్కడ మనకు వచ్చేసి హాట్ వాటర్ ఉంటుంది, మనకి కాఫీ ఉంటుంది. ఇక్కడ మనం ఓన్ ప్రిపేర్ చేసుకోవచ్చు, 24/7 ఉంటుంది. సో ఇవి మిల్క్, ఇది మిల్క్. ఇక్కడ షుగర్స్ ఇవి ఉంటాయి, మనకి కావాలనుకుంటే తీసుకొని ఆ పాలలో యాడ్ చేసుకొని, ఆ పాలు తీసుకొని యాడ్ చేసుకుంటాం కాఫీలో. మా పిల్లలు అయితే, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇలా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయి ఉన్నారు. సో మధ్యాహ్నం ఆకలిస్తుందని చెప్పేసి మనకు తెలిసిందే కదా, 2 బనానాస్ 2 యాపిల్స్ లోపల వేసుకుంటాం కదా, అట్లా వేసేసుకున్నాం. సో మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు, వెళ్తున్నారు. సో ఇప్పుడు వెళ్ళిపోయి ఫుల్ రాక్ చేయాలి మేము నయాగరా ఫాల్స్ లో.